హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి ఎపిసోడ్లో మనము శ్రీనివాస మంగాపురంలో ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాము. ఈ దేవాలయం కళ్యాణి నది ఒడ్డున ఉన్నది. ఇది చంద్రగిరి మండలం, చిత్తూరు జిల్లా, తిరుపతికి 10 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఈ దేవాలయం ఉంది. ఇక్కడ వెంకటేశ్వర స్వామి పద్మావతిలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి పద్మావతి దంపతులుగా ప్రజల చేత, భక్తుల చేత కొలవబడుతున్నారు. ఈ దేవాలయంకి అంత విశిష్టత ఎందుకు అంటే, మరి ఆకాశరాజు కుమార్తె అయిన పద్మావతి దేవిని శ్రీనివాసుడు వివాహం ఆడగా ఈ ప్రాంతం గుండా వెళ్తున్నప్పుడు అగస్త్య మహాముని ఈ నూతన దంపతుల్ని, అంటే కళ్యాణం చేసుకుని వచ్చిన దంపతుల్ని ఈ ప్రదేశంలో 6 నెలలు ఉండమని ఆయన కోరుతాడు. అలా నూతన దంపతులు, నవదంపతులు అయిన వెంకటేశ్వర స్వామి ఇంకా పద్మావతి దేవి అక్కడ 6 నెలలు గడిపారు కాబట్టి ఆ స్థలానికి శ్రీనివాస మంగాపురం అని, అలాగే వారి గుర్తుగా ఈ దేవాలయాన్ని అక్కడ నిర్మించారు. అందుకే ఇక్కడ శ్రీనివాసుడు కళ్యాణ శ్రీనివాసునిగా పూజలు అందుకుంటున్నాడు. పద్మావతి దేవితో సహా నూతన దంపతులు, అంటే కళ్యాణ దంపతులుగా వీరిని భక్తులు కొలుస్తున్నారు. అయితే ఈ దేవాలయాన్ని తాళపాక అన్నమాచార్యులు వారి వంశస్థులు పునరుద్ధరించారు అని చెప్తారు. వారి మూర్తులను అక్కడ చెక్కబడి ఉన్నాయి. అలాగే ఈ దేవాలయం అత్యంత శిల్పకళా చాతుర్యానికి పెట్టింది పేరు. పైన విమానం, గోపురం మీద విమానం మీద బంగారు కలశం కూడా కనిపిస్తాయి. కళ్యాణ వెంకటేశ్వర స్వామి పద్మావతులతో పాటు ఇతర దేవతలని కూడా అక్కడ పూజిస్తారు, గరుడ్మంతునితో సహా. సో ఇవి అండి ఈ గుడి విశేషాలు. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.